హలో గైస్, మళ్ళీ ఒక అప్డేట్తో మీ ముందుకు వచ్చా. అప్డేట్ ఏంటంటే, మీ సిమ్ కార్డ్ ఎవరికైనా ఇస్తున్నారా? ఎలాగూ వాడట్లేదు కదా, ఎవరికొకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రీల్ ఎండే వరకు చూడండి. డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏం చెప్తుందో తెలుసా? కొంతమంది సిమ్ కార్డ్స్ని ఫ్రీక్వెంట్గా మార్చేస్తుంటారు. అలా మార్చినటువంటి సిమ్స్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, ఫ్రెండ్స్కి ఇచ్చేస్తుంటారు. ఒకవేళ మీరు అలా ఇచ్చినటువంటి ఆ సిమ్ మిస్యూజ్ అయితే దానికి మీరే బాధ్యులు అంటోంది డిఓటి. మీరు సిమ్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది, వాళ్ళు బాగానే వాడతారు అనుకున్నారనుకో, ఒకవేళ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళతో పాటుగా మీకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైన్ కూడా విధించవచ్చు. సో ఇలాంటివన్నీ అవసరమా అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరికైనా సిమ్ ఇస్తే అది క్లెయిమ్ చేసేసుకోండి. అంతేకాకుండా ఇకపై మీ సిమ్ కార్డ్ ఎవరికి ఇవ్వద్దు. కొంతమంది ట్యాంపర్ చేసినటువంటి సిమ్స్ని కొంటూ ఉంటారు. అలా చేస్తే 3 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 50 లక్షల ఫైన్ కూడా ఉండొచ్చు. ట్యాంపర్ చేయడమే కాకుండా ఐఎంఈఐ నెంబర్స్ని కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేస్తే కూడా ఖచ్చితంగా శిక్ష తప్పదంటున్నారు. ఒకవేళ మీరు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక నెంబర్ తీసుకొని వాడట్లేదు అనుకోండి, ఆ ఊరికే పడిందిలే ఏం ప్రాబ్లం లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా ఒకవేళ అది ఎయిర్టెల్ అయినా బిఎస్ఎన్ఎల్ అయినా ఆ కంపెనీకి వెళ్ళి ఇలా మేము సిమ్ వాడట్లేదు అని చెప్పాలి. లేకపోతే మీ పేరు మీద ఉన్నటువంటి ఆ సిమ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తే మిస్యూజ్ అయితే ఖచ్చితంగా శిక్ష మీకే పడే అవకాశం ఉంది. సో డిఓటి, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చెప్పినవన్నీ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టెలికాం డిపార్ట్మెంట్ ఏం చెప్తోందంటే, ఎవరి సిమ్ వాళ్ళు వాడడం ఉత్తమం. అంతేకాకుండా మీ ప్రూఫ్స్తో తీసుకున్నటువంటి సిమ్స్ ఎవరికి ఇవ్వకపోవడం చాలా బెటర్ అంటుంది. అండ్ రకరకాల సమస్యలకి మీరే బాధ్యులు అవుతారు అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తోంది ఈ డిపార్ట్మెంట్. ఎవరైతే ఫ్రీక్వెంట్గా సిమ్స్ చేంజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ని సెండ్ చేయడం మర్చిపోవద్దు.